జగన్ బాబును ఆదరించి షర్మిలమ్మను ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి నేను హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఈరోజు మనం న్యాయంగా మనకు న్యాయం జరగాలని, అన్యాయం జరగకూడదని మనం దానికోసమనే ఈరోజు ఇవాళ మనం అందరం కూడా నిరాహార దీక్ష చేస్తున్నాం. కేంద్రం తీసుకున్నటువంటి న్యాయం చేయలేకపోతే యథాతథంగా ఉంచండి, న్యాయం చేయలేకపోతే మరి మీరు మీ చేతుల్లోకి విభజించే అధికారము, హక్కు, బాధ్యత ఎలా తీసుకుంటారని అడగటానికి, మనం న్యాయంగా పోరాటానికి మనం ఇక్కడ యంత్రం కూడుకున్నాం. ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది ఇవాళ. కాకపోతే నేను ఒకటి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే చాలా చాలా బాధగా అనిపిస్తూ ఉంది, చాలా ఆందోళనగా కూడా అనిపిస్తూ ఉంది. మనమందరము కలిసి ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబంలాగా ఉండవలసిన వారం ఈరోజు ఆ ప్రాంతం వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు నో అదర్ ఆప్షన్, మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. మా ఎన్ని కూడా మీరు దోచుకున్నారని మాట్లాడుతూ ఉన్నారు అటువైపు వాళ్ళు. మరి ఇటు ప్రాంతం వారేమో వారు ఆ నాయకులు ఇక్కడికి వస్తే నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కూడా. ఎందుకంటే ఆ ప్రాంతం వారు ఎవరొచ్చినా కూడా ఎటువంటి మనం అవమానం చేయొద్దని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి మనమందరం అన్నదమ్ముల్లో ఉండాల్సిన వారం, మనం సంస్కారవంతంగా ఉండాల్సిన వారం కాబట్టి మరి ఇక్కడికి ఈ ప్రాంతంకు ఏ నాయకులు వచ్చినా, ఏ ప్రజలు వచ్చినా కూడా మీరు వాళ్ళందరినీ వెనక్కి పంపించడం కానీ, అవమానపరచడం కానీ చేయవద్దని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మనం రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న రాష్ట్రం ఈరోజు ఇలా మనం ఒకరికొకరం అనుకుంటా, ఒకరికొకరం బాధ పెట్టుకుంటూ ఉంటున్నామంటేనే నాకు చాలా ఆందోళనగా ఉంది, బాధగా కూడా అనిపిస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు 3 ప్రాంతాలను సమానంగా ప్రేమించారు. రాజశేఖర రెడ్డి గారు 3 ప్రాంతాలకు 23 జిల్లాలలో ప్రతి మనిషికి కూడా ఆయన మంచి ముఖ్యమంత్రిగా మరి ఆయన చేయాల్సిన మేలు చేశారు. అదే కాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రాంతానికి మంచి చేయడం కోసం, ఒక ప్రాంతానికి హాని చేయాలన్న తలంపు కానీ, ఆలోచన కానీ ఏనాడు ఆయన చేయలేదు. ఆయన సంక్షేమ పథకాలు కూడా మరి ఏ ప్రాంతం వారైనా, ఏ వర్గం వారైనా, ఏ గ్రామం వారైనా, ఏ ఒక్కరైనా కూడా వారందరికీ కూడా సమానంగా ఇవ్వడం జరిగింది, సమాన సహాయం చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు అంతేకాకుండా ఆయన సంక్షేమ పథకాల ద్వారా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అందించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు రైతు గర్వంగా తలెత్తుకుని తిరిగేటట్లుగా ఆయన చేయడం జరిగింది. మొదటి రోజు నుంచి కూడా ఉచిత విద్యుత్ అయితేనేమి, కరెంటు బకాయిలు మాఫీ అయితేనేమి, మరి ఆయన చేసిన రుణమాఫీ అయితేనేమి, వడ్డీ మాఫీ అయితేనేమి, రైతులకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞాన్ని తీసుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు. అదేవిధంగా మరి ఈ ప్రాంతం వారు కరువుతో అల్లాడుతున్నారని చెప్పి ఆ రోజు ఈ గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇటు అయితే, అటు కృష్ణ అయితేనేమి, మరి అటు ఖమ్మం, నల్గొండ అయితేనేమి, వాటి కోసం మరి పులిచింతల ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా అందరం మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం దశాబ్దాలుగా, మరి పోలవరం ప్రాజెక్టును తీసుకోవడం మొదలు పెట్టడం కూడా జరిగింది రాజశేఖర రెడ్డి గారు. మరి అంతేకాకుండా మరి కరువు ప్రాంతాలైనటువంటి కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపూర్, మహబూబ్ నగర్, నల్గొండ లాంటి ప్రాంతాలకు మరి ఫ్లోరైడ్ నివారించడానికి కోసం, మరి కరువు ప్రాంతంగా ఉన్న వాళ్ళ కోసం మరి మీకు అందరికీ తెలుసు ఆయన వెలిగొండ అయితేనేమి, వెలిగల్లో అయితేనేమి, మరి తెలుగంగ కాలువ అయితేనేమి, మరి అనంతపురం హంద్రీనీవా అయితేనేమి, మరి అదేవిధంగా అన్ని ప్రాజెక్టులు కూడా తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కూడా నెట్టెంపాడు అయితేనేమి, మరి కల్వకుర్తి అయితేనేమి, భీమా అయితేనేమి, ఎస్ఎల్బీసీ అయితేనేమి, మరి ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ళు తీసుకోవడం జరిగింది. ప్రాణహిత చేవెళ్ళు తీసుకుంటే 7 జిల్లాలకు మరి 16.5 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలని తీసుకోవడం జరిగింది. మరి అదంతే కాకుండా మరి వైజాగ్ అటువైపు కూడా, మరి శ్రీకాకుళం, విజయనగరం వైపు తోటపల్లి, మరి వంశధార 3rd ఫేజ్ అయితేనేమి, మరి జుంజావతి అయితేనేమి,
అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఒకరే ఆ విధంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అన్ని ఆయన అనుకున్నట్టుగా ఉండింటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని కూడా మీకు చెప్తా ఉన్నాను ఇవాళ. అంతేకాకుండా మరి జలయజ్ఞం కాకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు పేదవాడి గుండెల్లో చిన్న పిల్లల గుండెల్లో చిల్లులు పడితే మరి తల్లిదండ్రుల చేతుల్లోనే వాళ్ళ అసూలు బాసేది చూసి ఆయన అందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని దానికోసం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. మరి పేదవాడు కనీసం 2 పూట్లన్నా తిండి తినాలని 2 రూపాయల బియ్యం తీసుకురావడం జరిగింది. మరి రోడ్లో యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోయేవారిని చూస్తా ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు తీసుకెళ్లేవాళ్ళు కాదు హాస్పిటల్స్ కూడా. అటువంటి పరిస్థితి చూసి 108 తీసుకురావడం జరిగింది. మరి అంతేకాకుండా గ్రామాల్లో మరి టౌన్లోకి వచ్చి చూపించుకోలేని వాళ్ళకు, ముసలి వాళ్లకు, మరి గర్భవతులుగా ఉండే వాళ్ళకు కూడా వైద్యం అందించాలని చెప్పి 104 తీసుకురావడం జరిగింది. మరి అక్క చెల్లెళ్ళు పావలా వడ్డీ రుణాలు తీసుకురావడం జరిగింది. లక్షాధికారులు చేయాలని వాళ్ళ భర్తలకు తీసుకోని విధంగా అక్క చెల్లెళ్ళు ఎదగాలని కోరుకున్నారు ఆయన. మరి అంతేకాకుండా మరి బీసీ, ఓబీసీ, వికలాంగులు మరి వీళ్ళ పిల్లలందరికీ కూడా చదువులు రావాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ 100% ప్రభుత్వమే భరించాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. మరి అంతేకాకుండా మరి రైతులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్లకు రుణముక్తులు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అభయహస్తమైన మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయినా, మరి మిగతా ఉద్యోగాలైనా, ఇంకోటి కానీ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పేదవాడి నుంచి పేదరికాన్ని తొలగించాలని, ప్రతి పేదవాడి ముఖంలో కన్నీరు తుడవాలని చెప్పి ఆయన ఆశించారు. మరి ఆయన ఆశించి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరుకున్నారు. అందరూ కూడా అభివృద్ధి చెందాలని కూడా కోరుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. మరి అందుకోసం ఈరోజు అటువంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు మనం ప్రజలం అటువైపు వారం ఇటువైపు వారం కూడా ఒకరికొకరం బాధపడతా ఉన్నాం, ఈరోజు కష్టపడతా ఉన్నాం ఈరోజు. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఆయన వారసత్వ పార్టీ అయినటువంటి జగన్ బాబు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ప్లీనరీలో ఏ మాట అయితే కట్టుబడి ఉన్నామో ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. అఖిలపక్షంలో కూడా చెప్పడం జరిగింది. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ఒక తండ్రిలాగా డివిజన్ చేయాల్సి వస్తే ఒక తండ్రిలాగా న్యాయం చేయమని చెప్పి కోరడం జరిగింది. మీరు న్యాయం చేయండి, అన్యాయం చేయొద్దండి. ఒకవేళ న్యాయం చేయలేకపోతే యథాతథంగా ఉంచండి రాష్ట్రాన్ని. న్యాయం చేయలేకపోతే విభజన చేసే అధికారం కానీ బాధ్యత కానీ మీ చేతుల్లోకి తీసుకోవడం తప్పు కదా. మరి మీ ప్రతిపాదన ముందు పెట్టండి, మా ముందర పెట్టండి మీ ప్రతిపాదన. మీరు మాతో మీ ఇక్కడ ప్రజలతో కానీ ఇక్కడ నాయకులతో కానీ చర్చించండి అని కోరడం జరిగింది. కానీ మరి కేంద్ర ప్రభుత్వం మరి ఏమి చేయలేకపోయినా మరి కాంగ్రెస్ పార్టీ అయితే రాజకీయం చేసింది. ఈరోజు ఓట్ల కోసం, సీట్ల కోసం మాత్రమే ఈరోజు డివిజన్ చేయాలని ఉన్నట్లుండగా చెప్పడం జరిగింది. తెలంగాణ వాళ్ళు కూడా ఇప్పటికిప్పుడు వస్తుందని ఎవరూ ఆశించలేదు. అటువంటిది ఈరోజు ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయని చెప్పి ఈరోజు 2014 మే నాటికి మరి కాంగ్రెస్ పార్టీ అధికారం ముగుస్తుందని చెప్పి ఈరోజు తెలంగాణ ఇస్తే 15 సీట్లు 17 సీట్లు వస్తాయని చెప్పి ఇవ్వటం జరిగింది ఇవాళ. ఇంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మేలుకరంగా ఉన్నప్పుడు కలిపి ఉంచడం మంచిది, కలిపి ఉండాల్సింది. ఇంతకంటే మెరుగ్గా వాళ్ళ బ్రతుకులు బాగు చేద్దాం అనుకుంటే, ఇంతకంటే న్యాయంగా బాగా ఎక్కువ న్యాయం జరిపించదలుస్తాం అనుకుంటే తప్ప మరి కేంద్రం తనకిచ్చిన రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి డివిజన్ చేసి ఉండాల్సింది. ఎటువంటిది కూడా చెప్పకుండా ఈ ప్రాంతం వారికి ఏ విధమైనటువంటి మరి చెప్పేది చెప్పకుండా మరి ఏ ఒక్క దాని గురించి కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరుగుతుందంటే తెలంగాణ ప్రజలు ఇంతకంటే మెరుగ్గా కూడా వాళ్ళు బ్రతుకుతారంటే వాళ్ళకి ఇస్తామంటే మేము అడ్డుపడే వ్యక్తులం కాదు అని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది మరి 4 ఏళ్ల దుష్పరిపాలన ఒక్క రోజుతోనూ ఒక నిర్ణయంతోనూ పోయేటివి కావు అని కూడా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు మరి భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం అది మంచిది కాదు అని కూడా చెప్తా ఉన్నా. ఏ రోజైతే భావోద్వేగం చల్లారుతుందో ఆ రోజు వాస్తవికత ప్రజలకు కూడా అనుభవం అవుతుంది. మరి భావోద్వేగం చల్లారిన తర్వాత ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంకు మళ్ళీ జీవన సమరం మొదలవుతుంది. ఈ కొన్ని కోట్ల మంది మధ్య సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి.
మరి వారికి నీరు కానీ, ఆహారం కానీ, చదువు కానీ, ఉద్యోగం కానీ, మరి విద్యుత్ కానీ, రోడ్లు కానీ, ఉపాధి కానీ, మరి ఆహారం కానీ, ఆవాసం కానీ, శాంతి భద్రతలు కానీ, ఇలాంటి ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంతం వారికే కాదు, ఆ ప్రాంతం వారికి కూడా ఎంత మటుకు మేలు పరిణమిస్తుందో కూడా తెలియని పరిస్థితి, ఇవాళ చెప్పలేనటువంటి పరిస్థితిని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇది ఒక సమస్యకు పరిష్కారం చూపలేదు వాళ్ళు. ఈరోజు వాళ్ళు స్టేట్స్మెన్ లా న్యాయం చేయలేదని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు నేను చెప్తున్నా, కేంద్రంలో మీకు అధికారం ఉంది కాబట్టి మీరు ఈ రాష్ట్ర ప్రజలను బిడ్డల్లాగా చూసుకుని వాళ్ళకు ఒక తండ్రిలాగా మీరు న్యాయం చేయలేదు. ఈరోజు మీరు చేసింది న్యాయం, మరి సీట్ల కోసం, ఓట్ల కోసం ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మరి ఈ రాష్ట్రంలో 8.5 కోట్ల మంది ప్రజల పైచిలకు ప్రజలకు మరి కొన్ని దశాబ్దాలు కానీ, కొన్ని శతాబ్దాలు కానీ దీని ప్రభావం ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో మరి ఆయన తెలంగాణ ఇచ్చివేయమని చెప్పి రాసి ఇవ్వడం జరిగింది. ఆ రోజు అంతకుముందు కూడా బీజేపీ వాళ్ళతో కలిసి మరి 1998లో ఆయన మీద 100 తప్పులు ఛార్జ్షీట్ పెట్టినప్పుడు వాళ్ళు బీజేపీ అనౌన్స్ చేసింది 2 రాష్ట్రాలు, 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి. మరి అటువంటి బీజేపీతో కలవడం జరిగింది, ఇస్తామని చెప్పి జరిగింది. 2008లో కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రాసి ఇవ్వడం జరిగింది. మరి 2013లో మరలా ఆయన దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది, తెలంగాణ ఇమ్మని చెప్పి. తెలంగాణ ఇమ్మని చెప్పినప్పుడు ఇటువైపు ప్రజలకు ఏం జరుగుతా ఉంది, మరి నీటి సమస్య ఏంది, హైదరాబాద్ సమస్య ఏంది, ఉద్యోగాల సమస్య ఏంది, కనీసం ఏ ఒక్కటి కూడా చెప్పకుండా రాయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సహకారం వల్లనే ఈరోజు విభజన అంత సులభంగా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయగలిగిందని కూడా చెప్తా ఉన్నా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మరి ఇది జరగబోతా ఉంది అని తెలిసి జూలై 25వ తారీఖునే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి వీళ్ళు రాజీనామాలు చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తా కూర్చున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ ఎమ్మెల్యేలతోనూ తను కూడా మరి రాజీనామా చేసి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు అని కూడా మీకందరికీ చెప్తా ఉన్నా నేను ఇవాళ. అంతేకాకుండా మరి 30వ తారీఖు వస్తుందని ముందే మరి కేంద్ర హోంమంత్రికి కూడా లెటర్లు రాయడం కూడా జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మన పార్టీ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించింది, మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించింది. అన్యాయమైన అడ్డుగోలుగా విభజన చేస్తే వైఎస్ఆర్సీపీ దానికి చూస్తా ఊరుకుండదని కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటిది కానప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ప్రకటనను సమర్థిస్తూ ప్రెస్ మీట్ పెట్టి మరి 2 రాష్ట్రాలు అయినా కూడా తెలుగు జాతి ఒకటే అని చెప్పి ఆయన సమర్థించడం జరిగింది. అర్థం లేని డైలాగులు చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రెస్ మీట్ లో 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఇస్తే రాజధానిని మేము కట్టుకుంటామని చెప్పి కాకి లెక్కలు చెప్పడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళు ఈ విధంగా ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉందని చెప్పి మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ఆంటోనీ కమిటీ వేశాం, మీ సమస్యలన్నీ మీరు చెప్పండి అని ఒకవైపు చెప్తా ఉన్నారు. ఆంటోనీ కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరు? మరి దిగ్విజయ్ సింగ్ గారు. మరి దిగ్విజయ్ సింగ్ రోజు చెప్తా ఉన్నారు మనకు మరి తెలంగాణ ప్రక్రియ ఆగదు, మరి ఇది స్టార్ట్ అవుతుంది, ఈ ఆంటోనీ కమిటీ అనేది సమస్యలు జరుగుతూ ఉంటాయి, దీనికి టైం ఫేర్ ఉండదు అని చెప్పడం జరిగింది. మరి అటువంటిప్పుడు ఈ ఆంటోనీ కమిటీ వేసిన తర్వాత ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా చెప్తూ ఉన్న పక్షంలో మరి చంద్రబాబు నాయుడు గారు దానికి మరి ఎన్జీఓస్ పై అడిగినప్పుడు కూడా నేను దీనికి కట్టుబడి ఉన్నానని ప్రధాన ప్రతిపక్షం పార్టీ చెప్తా ఉన్నప్పుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా న్యాయం జరగడం లేదు అని చెప్పి నేను జగన్ బాబు కూడా రాజీనామాలు చేయటం జరిగింది. మరి ఈ రోజు జరిగే పరిస్థితులన్నిటికీ కూడా మరి మనం న్యాయంగా పోరాడాల్సిన సమయం ఉంది, సమయం దగ్గరికి వచ్చిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మనం శాంతి సమాధానంగానే మనం ముందుకు వెళ్దాం, మనం సాధించుకుందామని కూడా చెప్తా ఉన్నాం. ప్రజల ఆగ్రహాన్ని ఎవరు కూడా తట్టుకునే ఇది లేదు అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. కాబట్టి ఆ కమిటీలు మరి ఆ కాంగ్రెస్ పార్టీ కూడా దిగి వస్తుంది మన దగ్గరకని కూడా మీకందరికీ మనవి చేస్తా ఉన్నాను. కానీ మనం ఎంతో నెమ్మదితో శాంతిగా మనం ముందుకు వెళ్దామని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇవాళ చూస్తే మరి ఈరోజు బాధను ఉమ్మడి కుటుంబంలో మరి ఒక తండ్రి ఒక కుమారుడికేమో ఇల్లు ఆస్తులు అన్ని ఇచ్చేసి మరి ఇంకొక కుమారుడికేమో నీ ఇల్లు నువ్వు కట్టుకో, మరి నీ కట్టుబట్టలతో వెళ్ళిపో అని చెప్పినట్లుగా ఉంది మన పరిస్థితి ఇవాళ. లేదంటే 10 నెలలు మాత్రం ఇక్కడ ఉండండి అని చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ నిజంగా కుటుంబంలోనే అయితే
అటువంటి పరిస్థితి మనకు వస్తే ఆ కుటుంబం ఎట్లుంటుందని కూడా చెప్తా ఉన్నా. ఆ తల్లిదండ్రులు ఏమంటారు, ఆ తల్లిదండ్రులు ఏ విధంగా పంచినారని కూడా అంటారని కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు మరి ఏ ప్రాంతంలోనైనా కూడా రాజశేఖర రెడ్డి గారికి అయితే మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తే మరి రాజశేఖర రెడ్డి గారికి ఏ ప్రాంతమైనా కూడా బిడ్డలతో సమానమే. అందుకే ఆయన మరి ఈ రాష్ట్రాన్ని పంచకూడదనుకున్నాడు. ఆయన ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా వాళ్లకు చెప్పేది చెప్తూ మరి ఇటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ముక్కలు చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా ఆయన పార్టీలో ఉండి ఆయన ఉన్నప్పుడంతా అడ్డుకుంటానే రావడం జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి ఈ రోజు ఆయన లేరు. మరి ఆయన లేనప్పుడు ఈరోజు మరి ఆయన వారసుడిగా జగన్ బాబు కూడా ఆ బాధ్యత కలిసి ఉండాలనే బాధ్యత ఆయన భుజాల మీద భుజాన ఎత్తుకోవడం జరిగింది. మరి అన్యాయంగా డివిజన్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. మరి ఈ విధంగా అన్యాయంగా జరుగుతుందని స్పష్టత ఇవ్వడంతో మరి ఈ రాజకీయాలు చేసే ఈ పార్టీలకందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఆయన నిరాహార దీక్ష చేయాలని ఆయనే అనుకోవడం కూడా జరిగింది. జైల్లో నేను పోయినప్పుడు చెప్పడం కూడా జరిగింది. నేను నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నానమ్మా జైల్లో అని చెప్పడం జరిగింది. చెప్తే నేను చెప్పాను, ఇప్పటికే వారానికి 2 ములాఖతులే ఇస్తా ఉన్నారు, కనీసం వారానికి 6 మందితో మాత్రమే నువ్వు కలవటం జరుగుతా ఉంది. ఒకవేళ నువ్వు ఇక్కడ చేయడం మొదలు పెడితే శాంతి భద్రతల దృష్టి అని చెప్పి ములాఖతులు రద్దు చేస్తారేమో, లేకుంటే ఒకవేళ నిన్ను ఇక్కడి నుంచి ఈ జైలు నుంచి వేరే రాష్ట్రానికో ఎక్కడికైనా పంపడం ఏదైనా జరుగుతాదేమో, అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయేమో నాన్న, వద్దు అని చెప్పి నీ తరఫున నేను నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పి రావడం జరిగింది. ఇవాళ ఆయన అంతకుముందు ఓదార్పు యాత్రలో 2.5 సంవత్సరాలుగా మీ మధ్యలోనే ఉండేవాడు. మరి జైలుకు పోయిన తర్వాత కూడా నిరంతరం ఆయన మీ గురించే ఆలోచన చేస్తా ఉన్నాడు. అందరూ బాగుండాలని చెప్పి ఎప్పటికప్పుడు పార్టీకి దిశ నిర్దేశం చెప్తూ మరి చెప్తా ఉన్నాడు ఆయన. ఈ రోజు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ రోజు కాంగ్రెస్ అంటే తను జైల్లో ఉండి కూడా మరి నిజాయితీగా చేస్తున్న రాజకీయాలను బట్టి కూడా ఒక్కొక్కసారి నిజంగా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా నా కొడుకు అది ఆయన కూడా చాలా గర్వంగా అని కూడా అనిపిస్తుంది. తను మీ గురించి ఆలోచన చేసినప్పుడు ఈరోజు ఎప్పుడు కూడా ఈ 15 నెలలుగా ఏ రోజు కూడా నిద్ర పట్టలేదు అని చెప్పలేదు. ఎప్పుడు చాలా ఇదిగా ఉంటాడు. మేమందరము బాధపడతా పోయితే మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని పంపించేవాడు. ఈ మధ్య ఈ డివిజన్ ఇవన్నీ చూసినప్పుడు మనసుకు చాలా కష్టం అనిపిస్తా ఉంది. నిద్ర కూడా నాకు సరిగా పట్టడం లేదు. దీని గురించి ఆలోచన చేస్తా. మరి ఈ ప్రాంతానికి 2 ప్రాంతాలకు సమన్యాయం జరగాలి, ఈ ప్రాంతం వారికి అన్యాయం జరుగుతా ఉంది అని చెప్పి ఆయన బాధపడటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ వీళ్ళెవరూ పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోవడం లేదు. వీళ్ళు పట్టించుకొని ఉంటే ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది అని చెప్పి కూడా ఆయన బాధపడటం జరిగింది. మరి ఈ రోజు తన కోరిక మేరకు ఈ రోజు నేను నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతా ఉంది. ఈ నిరాహార దీక్ష మనకు ఈ రాష్ట్రానికి మంచి మేలు జరుగుతుందని మనమందరం కలిసి ఉండే సమయం మళ్ళా వస్తుందని కూడా నేను ఆ దేవుని ప్రార్థిస్తూ మరి ఈ దీక్షను మొదలు పెడతా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఇవాళ మరి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ప్రాతిపదిక అనేది ఉండాలి. 1951 తర్వాత స్వతంత్ర భారతదేశంలో మరి ఈ రోజు ఏ రాష్ట్రం ఏర్పరచాలన్నా మరి ఒక ప్రాతిపదిక రాష్ట్రంలో ఉంది, దేశంలో ఉంది. మరి అటువంటిది ఈ రోజు కేంద్రంలో అధికారం ఉంది కదా, మా ఇష్టం వచ్చినట్టు మరి రాష్ట్రం ఏర్పరుస్తామని చెప్పి
మరి ఇంతవరకు ఈ కేంద్రంలో ఉన్న ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఏ ఒక్క రోజున మా ఇష్టం వచ్చినట్టు చేస్తాయని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కరి కూడా అనలేదు. ఈ రోజు మామూలుగా మరి ఏ దేశంలోనైనా కూడా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాతనే కొత్త రాష్ట్రం ఏర్పడేదిగా ఉంది. అది రాజ్యాంగంలో లేకపోయినా కూడా సాంప్రదాయంగా కూడా ఉంది. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడాల్సి వచ్చినప్పుడు కూడా 2 రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం పొందిన తర్వాతనే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ రోజు మరి దిగ్విజయ్ సింగ్ ఈ ఆంధ్రప్రదేశ్ ని విభజించడం మా హక్కు అని చెప్తున్న దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాతనే ఆ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఏర్పడటం కూడా జరిగింది. మరి ఈ రోజు మరి అటువంటిది ఈ రోజు ఆయన అంటున్నాడు ఈ అసెంబ్లీలో తీర్మానమే పెట్టాల్సిన అవసరం లేదు, మరి తీర్మానం పెట్టకపోయినా కూడా తీర్మానం లేకుండానే మేము ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా ఆపమని కూడా అంటా ఉన్నారు ఇవాళ. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఒక ప్రాతిపదిక అనేది ఉండేది. వాళ్ళు కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలతో చేసే మరి ఆ రోజు 3 రాష్ట్రాల్లో కూడా మరి అటువంటిది ఈ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రాలు పునర్విభజన చేయాలంటే మరి ఫజల్ ఆలీ నాయకత్వంలో ఆ రోజు మొదటి ఎస్ఆర్సీ వేయడం కూడా జరిగింది. ఆ రోజు ఆ మొదటి ఎస్ఆర్సీ ప్రకారం భాషా ప్రయుక్తంగా తీసుకోవాలని చెప్పి ఆ రోజు ఎస్ఆర్సీ చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గాని కర్ణాటక గాని తమిళనాడు గాని కేరళ గాని ఏర్పడటం జరిగింది. ఆ రోజు చాలా చిన్న రాష్ట్రం, చాలా తక్కువ జనాభా ఉన్నది, కొన్ని లక్షలు. ఈ రోజుకు 30 లక్షలు ఉంది నాగాలాండ్. అటువంటిది ఆ రోజు చాలా తక్కువ ఉన్నా కూడా మాది కూడా భాషా ప్రయుక్తంగా మాకు రాష్ట్రం కావాలని అడిగినప్పుడు నాగాలాండ్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సమయంలో మరి ఈ రోజు గూర్ఖాలాండ్ గాని మరి బోడోలాండ్ గాని అట్లాంటివి 10-15 రాష్ట్రాలు మాకు కావాలని చెప్పి రాష్ట్రాల మధ్యలో డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను బట్టి 2001లో కేంద్ర ప్రభుత్వం 2వ ఎస్ఆర్సీ వేయడం జరిగింది. 2వ ఎస్ఆర్సీ ప్రకారం రాష్ట్రాలను డివిజన్ చేయవచ్చు అని చెప్పి మార్గదర్శకంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2001లో మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన నాయకత్వంలో మన రాష్ట్రంలో కూడా ఎన్నికలకు పోయినప్పుడు అప్పటికే తెలంగాణ నినాదం ఉండింది కాబట్టి ఆ రోజు 2వ ఎస్ఆర్సీకి మొగ్గు చూపడం జరిగింది. 2004లో కేసీఆర్ గారు 2వ ఎస్ఆర్సీకి సంతకం కూడా చేయడం జరిగింది. మరి అటువంటిది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది. 2వ ఎస్ఆర్సీలో చెప్పినటువంటి అంశాలు ఎలాంటివి పరిశీలించకుండా మరి 2013లో ఈ రోజు ఉన్నపాటున ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రోజు రోసయ్య గారి కమిటీని 9 అంశాలతో వేయడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తామన్నప్పుడు కూడా దీనికి ఒక ప్రాతిపదిక ఉంది కదమ్మా, ప్రాతిపదిక ప్రకారం మనం నిర్ణయాలు తీసుకుందామని చెప్పి ఆ రోజు రోసయ్య కమిటీ వేయడం కూడా జరిగింది. ఆ 9 అంశాల్లో ఆ రోజు జీవో 99 జీవో కూడా ఆయన విడుదల చేయడం కూడా జరిగింది. దాంట్లో 9 అంశాల్లో తెలంగాణ వాదం మరి ఏ విధంగా ఇది పెరగడానికి ఆర్థిక అంశాలు ఏంటి, మరి ఆ రోజు వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలన్నీ మనం దోచుకున్నామని, ఉద్యోగాల్లో మోసాలు జరుగుతున్నాయని చెప్పినారు. మరి దాంట్లో వాస్తవికత ఏంటో కూడా తెలుసుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మొదటిగా చెప్పారు. రెండవదేమో తెలంగాణ ప్రాతిపదికలో మరి అక్కడ మైనారిటీల వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయని చెప్పి కూడా తీసుకోవడం జరిగింది. మూడవదేమో మరి మెట్రోపాలిటన్ సిటీ ఎలా ఉంటుంది, దీన్ని ఏ విధంగా చేయాలి, ఈ సిటీలోకి వచ్చిన స్థిరపడినటువంటి వాళ్ళని గురించి ఏం ఆలోచన చేయాలి, దాని గురించి కూడా అని చెప్పి మూడవదిగా తీసుకోవడం జరిగింది. నాలుగవదిగా మరి హైదరాబాద్ లో కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా మంది వేరే జిల్లాల నుంచి పోయి అక్కడ సెటిలర్స్ ఉన్నారు. వాళ్ళ భయోందోళన ఏమిటో దానికి కూడా ఒక పరిష్కారం చూడాలి అని కూడా ఆయన ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు ఏ విధంగా ఉండబోతాయి, మరి విడదీస్తే ఎక్కువ అవుతాయి అంటున్నారు, అది ఈ విధంగా ఏ విధంగా ఉంటాయని చెప్పి దాన్ని కూడా చర్చించాలి, దాన్ని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి నీటి పంపకాల గురించి కూడా మరి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇలా ఉంటే నీటి పంపకాలు ఎలా ఉంటాయి, విడిపోతే నీటి పంపకాలు ఎలా ఉండాలి, దాని గురించి కూడా మరి పరిష్కారాలు చూడాలని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి కోరడం జరిగింది. మరి అంతేకాకుండా మరి మిగతా వాళ్ళు రాష్ట్రంలో
ఆ రోజుల్లో అంటే తెలంగాణ ప్రాంతం అడుగుతా ఉన్నారని చెప్పి మరి పైనుండే 3 జిల్లాలు వాళ్ళు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇట్లాంటి ప్రపోజల్స్ ఉన్నాయి. మరి వాటి గురించి ఎందుకు ఈ వాదం వస్తా ఉంది అని కూడా ఆలోచన చేయాలని కూడా మరి నిర్ణయాలు తీసుకోవాలని అనుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలన్నీ ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి హైదరాబాద్ లో. ఒకవేళ నిజంగా డివిజన్ చేయాల్సి వస్తే ఈ విభాగాలను ఏమన్నా మనం ఎక్కడికి ఏది పంపగలుగుతాం, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలోచన చేయాలనుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఒకవేళ నిజంగానే చేయాల్సి వస్తే మరి ఆ ప్రాంతంలో మరి అన్ని ప్రాంతాల్లో సుహృద్భావ వాతావరణం ఉండాలి. మరి అది ఏ విధంగా ఉంటుంది అని కూడా ఆలోచన చేయాలని, ఈ 9 అంశాలకు జవాబులు దొరికినప్పుడు మాత్రమే తెలంగాణను డివిజన్ చేయడానికి ఆలోచిస్తామని చెప్పి ఆయన సోనియా గాంధీ గారితో చెప్పి ఆ రోజు రోసయ్య కమిటీ వేయటం జరిగింది. ఆయన మార్గదర్శకాలు నీరు కానీ, మరి ఆ రోజు ఉద్యోగాలు కానీ, మరి హైదరాబాద్ లో సీమాంధ్రుల భద్రత కానీ, వీటన్నిటి కూడా అంశాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. ఈ అన్ని కూడా పరిష్కారాలు దొరికితే మాత్రమే ఇప్పుడు బాగా ఉన్న రాష్ట్రాన్ని మనం డివిజన్ చేయాల్సి వస్తే వీటి పరిష్కారాలకు దొరికితే మాత్రమే ముందుకు అడుగు వేయాలి, లేకపోతే అటువంటి అడుగు వేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన వారసుడిగా మరి ఓ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇదే తీసుకోవడం కూడా జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. మరి ఈ రోజు మనం రాజధాని హైదరాబాద్ నగరాన్ని చూస్తే ఈ రోజు హైదరాబాద్ నగరం 60 ఏళ్లుగా హైదరాబాద్ నగరాన్ని మనది అనుకుంటూ దాన్ని అభివృద్ధి చేశారు. హైదరాబాద్ నగరం మామూలుగా హైదరాబాద్ నగరం ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఒకటే క్యాపిటల్ గా ఉండడము, ఆర్థిక పరంగా కూడా దాన్ని పెంచడం జరిగింది హైదరాబాద్ నగరాన్ని. మామూలుగా అన్ని రాష్ట్రాల్లో అయితే లక్నో గాని, పాట్నా గాని, భోపాల్ గాని, భువనేశ్వర్ గాని, జైపూర్ గాని ఇవన్నీ కూడా రాజకీయంగా క్యాపిటల్ సిటీలు వేరుగా ఉంటాయి, ఆర్థికంగా ఎదిగే సిటీలు వేరుగా ఉంటాయి. మన రాష్ట్రం మరి అట్లా కాకుండా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగిందని కూడా చెప్తా ఉన్నా. ఏ సంస్థ వచ్చినా కూడా ప్రభుత్వ రంగ సంస్థలైనా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనా, మరి ప్రైవేట్ రంగ సంస్థలైనా అన్ని కూడా హైదరాబాద్ నగరంలోనే ఉండడం జరుగుతా ఉంది. ఒకసారి హైదరాబాద్ లో పబ్లిక్ సెక్టర్ లో ఉండేటివి బిహెచ్ఈఎల్ గాని, హెచ్ఏఎల్ గాని, హెచ్ఎంటీ గాని, బీడీఎల్ గాని, ఐడిపిఎల్ గాని, ఈసీఐఎల్ గాని, బిఈఎల్ గాని, మిథానీ గాని, ఎన్ఎఫ్సి గాని, హెచ్సిఎల్ ఇవి కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్వి. మరి మేము ముందున్నవి కేంద్రం నుంచి వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలవి. ఎన్ఎండిసి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, దీంట్లో మరి దీనికి సంబంధించి ఒక్కొక్క కంపెనీకి కనీసం అంటే 100 అనుబంధ సంస్థలు రావడం కూడా జరిగింది అక్కడ. అంతేకాకుండా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. డిఆర్డిఎల్ గాని, డిఎల్ఆర్ఎల్ గాని, డిఎంఆర్ఎల్ గాని, సిసిఎండి గాని, ఐఐసిటి గాని, ఎన్జిఆర్ఐ గాని, ఎన్ఆర్ఎస్ఏ గాని ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే సెంట్రల్ యూనివర్సిటీ గాని, ఐఐటి గాని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ గాని, ఐఐటి గాని, నల్సార్ గాని, ఐఎస్పి గాని, పిట్స్ పిలానీ గాని ఇవన్నీ కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ రోజు రాష్ట్ర ఆదాయం చూస్తే కూడా 45% రాష్ట్రం హైదరాబాద్ లోనే ఆదాయం రావడం కూడా జరుగుతూ ఉంది. మరి వీటన్నిటికీ మరి రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచే 80-90% మంది సెటిలర్స్ అక్కడ చేరి అనుబంధ సంస్థలన్నీ పెట్టుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఐటీ రంగంలో రాష్ట్ర ఆదాయం 55,000 కోట్ల రూపాయలు అయితే ఒక్క హైదరాబాద్ లోనే 54,800 కోట్ల రూపాయలు హైదరాబాద్ లోనే ఆదాయం వస్తా ఉంది. అంటే కేవలం మిగతా సీమాంధ్ర అంతా కూడా కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం రాష్ట్రానికి రావడం జరుగుతా ఉంది. ఈ రోజు మరి ఔటర్ రింగ్ రోడ్ అయితేనేం, మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేం, పీవీ హైవే అయితేనేం, మెట్రో రైల్ అయితేనేం, ఈ రోజు అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ నగరాన్ని మనందరము కలిసి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి ఇట్లాంటివి ఈ సీమలో గాని, ఆంధ్రాలో గాని ఎటువంటి సమస్యలు చూద్దామంటే ఒక సమస్య కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనం అందరం కూడా ప్రతి గ్రామం నుంచి కూడా లేబర్ అట్లాంటి కూడా ఊర్లలో పని దొరకపోతే హైదరాబాద్ కు పోదాం, అక్కడ ఏదైనా వాచ్మెన్ పోస్ట్ గానీ, ఏ ఇండస్ట్రీలోనో ఏదో పోస్ట్ గానీ, లేకపోతే బిల్డింగ్ కట్టుకునే వాళ్ళ దగ్గర కూలి పని చేసుకోవడం కానీ దొరుకుతుందేమో అని అనుకోవడం కూడా జరిగే పరిస్థితి ఉంది ఇవాళ చూస్తే. మరి అట్లాగే ప్రతి విద్యార్థి చదువు అయిపోతానే ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపు చూడడం, బిజినెస్ కోసం
అన్నిటి కూడా హైదరాబాద్ వైపు చూడటం జరుగుతూ ఉంది. ఈ రోజు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని సర్వీస్ సెక్టర్ లో మరి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని 90% అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. మరి పెద్ద హైకోర్టు కానీ మరి అన్ని రకాలుగా కూడా అక్కడ ఉండాల్సినవన్నీ కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. వాళ్ళు చూస్తే ప్రతిదీ కూడా ఈ రోజు లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఎవరు సెటిల్ కావాలనుకున్నా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి ఇవాళ ఉంటా ఉంది. మరి మ్యానుఫ్యాక్చరింగ్ లో 70% హైదరాబాద్ నగరంలోనే ఉంటా ఉన్నాయి. ఇటువంటి నగరాన్ని మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు 4 లక్షలు 5 లక్షలు కోట్లు ఇస్తే రాజధాని కట్టుకుంటామని చెప్పి. ఇటువంటి హైదరాబాద్ మరి మనం ఎక్కడ కట్టుకుంటాం? 4 లక్షలు 5 లక్షల కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చినా కూడా అటువంటి హైదరాబాద్ మనం నిర్మించుకోలేమని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు హైదరాబాద్ మరి హైదరాబాద్ మనది కాదు అని ఏ రోజు అనుకోలేదని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాలకే మనం వెళ్ళిపోవాలని చెప్పి ఉద్యోగస్తులు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఏ రోజు కూడా సీమాంధ్ర వాళ్ళు మనం ఎప్పుడు కూడా ఇది కావాలా అని చెప్పి మనం అడగలేదు. ఎప్పుడు కూడా ఇది హైదరాబాద్కు వద్దు అని ఆంక్షలు పెట్టింది కూడా లేదు. అటువంటిది ఈ రోజు హైదరాబాద్ నగరంలో మరి ఏ విధమైనటువంటి మనకు ప్రశ్న కానీ జవాబు కానీ మరి కాంగ్రెస్ పార్టీ చెప్పకుండా ఈ రోజు డివిజన్ చేయడం మరి చాలా తప్పని కూడా చెప్తా ఉన్నా. మరి మనం ముందనుకున్నట్టుగా మరి జలయజ్ఞం కూడా మరి కృష్ణ వాటర్ తీసుకుంటే అవి కూడా మరి రకరకాలుగా ఉన్నాయి. అది ఏ విధంగా డివిజన్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ రోజు మనం చూస్తే మామూలుగా అయితే నికర జలాల మీద వచ్చేది అయితే మరి ఈ రోజు జూరాలు కానీ నాగార్జున సాగర్ కానీ మరి శ్రీశైలం కానీ మరి ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ వీటికి నీళ్లు రావడం జరుగుతుంది. ఈ రోజు ఇవన్నీ కూడా 2 రాష్ట్రాలు అయితే అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు అవుతాయి. మరి కేంద్రం చేతులేకి పోతాయి మనకు. ఆ రోజు ఇటువంటి పరిస్థితి మనకు ఆ రోజు అంటే పైన కర్ణాటక నుంచి మనకు నీళ్లు రావాల్సి ఉంటే మరి నారాయణపూర్ మరి ఆల్మట్టి నిండితే తప్ప మనకు నీళ్లు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. మనకు కరువులో ఇప్పటికే విడిపోక ముందే మనకు నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రేపు వరద వచ్చినా మనకు అదనపు జలాలు కావాలన్నా వచ్చే పరిస్థితి లేదు. కరువు వచ్చినా కూడా మనం కింద రాష్ట్రంలో ఉండే వాళ్ళం ఇబ్బంది పడే పరిస్థితి ఇవాళ ఉంటా ఉంది. మరి వీటన్నిటికీ జవాబులు ఏ విధంగా చెప్తారని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఇటువైపు వారికి ఉద్యోగాల గురించి ఏ విధమైనటువంటి జవాబు చెప్తారని అడుగుతా ఉన్నా. విద్య గురించి కూడా ఏ విధమైనటువంటి జవాబులు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఈ రోజు చూస్తే మనం ఒకటే అడుగుతా ఉన్నాం. మనం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ రోజు మొట్టమొదటిగా ప్రజల కోసం రాజీనామాలు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి తర్వాత కూడా ఆంటోనీ కమిటీ వేసిన తర్వాత దీంట్లో న్యాయం జరగడం లేదు అని చెప్పి నేను జగన్ బాబు కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఒకటే మన డిమాండ్స్ ఒకటే ఇవాళ అడుగుతా ఉన్నాం. ఈ రోజు కేంద్రంలో మీరు న్యాయం చేయండి, న్యాయం చేయలేకపోతే యథాతథం తప్పు అని కూడా మరలా చెప్తా ఉన్నాం. ఈ రోజు కింది రాష్ట్రం ఒకవేళ అయితే కుప్పం నుంచి మరి శ్రీకాకుళం వరకు మంచినీరు ఎక్కడి నుంచి చూపిస్తారని అడుగుతా ఉన్నాం. ఈ రోజు నారాయణపూర్ ఆల్మట్టి మరి అక్కడ వాళ్ళు నిండితే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఈ రోజు మాకు కృష్ణా దీనికి ఏ విధంగా నీరు చూపిస్తారని కూడా అడుగుతా ఉన్నాం. ఈ రోజు పోలవరం శాంక్షన్ చేశారు. పోలవరంకు గోదావరి నుంచి ఏ విధంగా నీళ్లు ఇస్తారనేది మీరు చెప్పలేదు. ఏ విధంగా ఇస్తారని కూడా అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజు హైదరాబాద్ లో మరి దగ్గర 45% హైదరాబాద్ లో ఆదాయం వస్తుంది. మరి సీమాంధ్రలో ఎటువంటి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి అటువంటిప్పుడు సీమాంధ్రలో బ్రతికే వాళ్ళు ఏ విధంగా బతకాలి అని కూడా అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఇచ్చే మరి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఈ రోజు ఆరోగ్యశ్రీకి ఇచ్చేది కానీ రూపాయి కిలో బియ్యం పథకం కానీ మరి ఇట్లాంటి సంక్షేమ పథకాలు పెన్షన్ కానీ ఈ రోజు ఇట్లాంటి సంక్షేమ పథకాలన్నీ ఏ విధంగా ఈ ప్రజలకు ఇవ్వగలుగుతాము అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ. మరి ఈ రోజు ఇక్కడ వీళ్ళకందరికీ కూడా ఈ రోజు ఎన్జిఓ స్పెండ్ డౌన్ చేసినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ప్రక్రియ కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు ఉద్యోగస్తులకు భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళందరికీ మరి ఇక్కడ చేసే ఉద్యోగస్తులందరికీ కూడా మరి వైఎస్ఆర్సీపీ అయితే అన్ని రకాలుగా భద్రత చూసుకుంటుందని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అని కూడా నేను చెప్తా ఉన్నాను ఇవాళ. మరి వీటన్నిటికీ కూడా జవాబులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం ఒకటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నేను, మనమందరం కూడా శాంతిగా సమాధానంగా మన పోరాటం మనం సాగిస్తాం. ప్రజల ఆగ్రహానికి ఏ ఒక్కటి కూడా తట్టుకునే శక్తి ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేంద్రం నుంచి దిగి వస్తారు మన దగ్గరికి. మీకు అందరికీ కూడా ధైర్యం చెప్తూ తెలియజెప్తూ మరి ఈరోజు జగన్ బాబుకు మరి ఈరోజు మీ అందరి పక్షంగా నేను ఇక్కడ
ఇక్కడ పొమ్మని చెప్పాడు. ఆయన కూడా నేను చెప్పంపిస్తాను. మీ అందరి ప్రేమ, మీ అందరి ప్రేమ అభిమానం ఆయనకు అన్ని కూడా చెప్పమని చెప్పి నేను ఫోన్ చేసి చెప్తాను జగన్ బాబుకు. మరి మనందరం కలిసి న్యాయం జరిగించుకుందాం. రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలనేదే వైఎస్ఆర్సీపీ కోరుకునేది. మనకు న్యాయం జరగాలని మనం అందరూ కోరుతూ మరి దీక్ష కూర్చోబోతున్నా. మీ అందరి కూడా దీక్షను ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ప్రాణాలు అర్పించిన వారందరి కోసం మనం అందరము నివాళులు అర్పిస్తాం. 2 నిమిషాలు.